సైడ్ స్టీరింగ్ ముందర పోతుంది. సైడ్ స్టాప్ చేయి. పరలోకం మందుండెను మా యొక్క తండ్రి మీ నామమున పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక. పిసుకుతుంది. ఓయ్ జాను అడుచు. ఎక్కడ అందుకోండి. ఎంతమంది? ఒక్కరా ఇద్దరా? ఒక్కరా? ఒక్కరుంటే చాలు. ఒక్కరే చాలు. వెనకలు ఎక్కుతారు, మళ్ళా వెనకలు ఎక్కుతారు. ముందర ఒక సీట్ ఖాళీగా ఉంది. పట్టరానా చిన్నగా ఉంది. ఇరకటం అవుతుందిలే. వద్దులే వద్దులే. ఒక్కరా కాదు మేము సర్దుకుంటాంలేనా ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? మేము సర్దుకుంటాం కదా. నువ్వు సర్దుకునేది కాదు, వాళ్ళ వాళ్ళు చూసి ఇది అంటారు. ఏంది ఇది అంతా అంటారు. అట్లా ఎక్కువ నువ్వు ఎక్కువ ఉందరు. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే. మీటింగ్ పోయినా అంటే ఈరోజు బస్సులు లేదు దేవనూరు. ఏం మీటింగ్? అనంతపురంలో మీటింగ్ ఉంది అంట కదా. మీరు అనంతపూర్ పోవాలనా? అనంతపూర్ పోవాలనా ఇప్పుడు? దేవనూరు. అనంతపూర్ లో మీటింగ్ ఏంది? అందుకే బస్సులు అన్ని అక్కడనే వేసినారు. ఓకే, సీట్ బెల్ట్ వేసుకో. మోగుతూనే ఉంది, సరిగ్గా వేసుకోలే. గార్గపురానికి సరిగ్గా వేసుకో. అట్లా కాదు, నాలక్క. కదా ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నాను. అట్లా ఏం చేస్తుంటావు బ్రో? హోటల్లో చేస్తున్నానా కృష్ణనగర్లో. అవునా? ఓకే ఓకే. ఏం చేయావు కృష్ణ హోటల్లో? సప్తగిరి హోటల్ మామూలు పార్సల్ కడుతున్నా. పార్సలా? ఓకే. మ్యారేజా? మ్యారేజ్. వెరీ గుడ్. పిల్లలు ఒక పాప. ఇప్పుడు ఆడ గార్గపురానికి ఎందుకు? నా నుంచి అట్లనే కదా దేవనూరు వచ్చింది. కడుమూరు పోయి మళ్ళీ బన్నూరు వరకు దేవనూరు. ఓకే ఓకే ఓకే. అంత లైఫ్ సెటిల్ అంత బిందాసా? ఇక మొదలెడదామా? నాకు చిన్న సమస్య వచ్చి పడింది. ఏం బ్రో? ఏమంటే చెప్పాను అంటే, ఇంతకుముందు నేను మా లవర్ ప్రేమించుకున్నాం అనమాట. మీది సొంత గారెప్రేమేనా? సొంత కాదు, అనంతపూర్. ఇక్కడే చేస్తాం బ్రో. అక్కడ మా మధ్యలో స్వామీజీ ఉన్నారు, వాళ్ళని కల్చనీకని పోతున్నాను. అక్కడ నుంచి ఎంత దూరం వచ్చినావా? బంధువులు ఉన్నారా? కాదు కాదు, నాకు పీడ పట్టింది అంట. కాదు, నమ్మేది కాదు. యాక్చువల్గా నేను 3 years నుంచి ఒక అమ్మాయిని ప్రేమించినాను. ఆ అమ్మాయి ఎట్లా అంటే సాడిస్ట్ లాగా అంత ఫోన్ మాట్లాడింది అనుకో, గంటల కొద్ది మాట్లాడాల. రాత్రి 12-2 గంటలకు చేసినా మాట్లాడాల. అది ఏమని మాటలు ఎంతవరకు ఉంటాయి, అంతవరకు ఉండవు. మాట్లాడుతూనే ఉంటది. ఇంకా దానికి సంబంధించి ఒకరోజు నేను సీరియస్ అయిపోయి, ఇంకా ఇదైతే కుదరదు, ఇంకా నాతో మాట్లాడకని చెప్పేసి స్విచ్ ఆఫ్ చేసినాను. ఇంకా ఇంత దానికి ఆ అమ్మాయి ఇది స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుంది. ఇంకా అప్పటి నుంచి నాకు పీడకలలు అది చేయడం, కనిపించడం అట్లా జరుగుతుంటది. మస్క మాదిరి.
అది చూపెట్టని చెప్పేసి యాక్చువల్గా నేను మాట్లాడుతున్నది కూడా ఆమె వింటుంది. అట్లా కనిపించి అది ఏమంటారు, అది మస్క మాదిరి అనిపిస్తుంటది నాకు. అంటే నాకు అనిపిస్తుందా అలా కనిపిస్తుందా అని చెప్పేసి చాలా చూసేస్తే స్పర్శ కూడా తగులుతుంటది. అదే డీప్ అయిపోయినా ఎంత అంటే నేను జస్ట్ స్విచ్ ఆఫ్ చేసినది ఇంతసేపు. ఇంకా ఫోన్ నాకు అలసట అనేది వస్తుంది కదా మనిషికి అన్నాక. ఇంకా ఆమె చూస్తే ఇంత దానికే సూసైడ్ చేసుకోవడం వల్ల, అది కేసు అయిపోవడం వల్ల, మళ్ళీ జైలు పోవడం వల్ల జరిగినాయి. అంటే లాస్ట్ కాల్ ఎట్లా అనేది వస్తుంది కదా, అట్లా విషయం అయ్యి మళ్ళా పంచాయతీ అయిపోయి ఇంకా అప్పటి నుంచి నన్ను వదలను అంటుంది అది. నువ్వేం చేస్తున్నావు బ్రో? నేను మామూలుగా ఇది ఏమంటారు సచివాలయం అనంతపుర గుత్తి అక్కడనే కదా. ఇప్పుడు మాటలు వస్తున్నాయి. ఆయన పేరేంది అడుగు అంటుంది. ఏం పేరు నీ పేరు? నా పేరు మహేష్. అదే అడగమంటుంది నీ పేరు. అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినావు. ఏ కాస్ట్ బ్రో? ఎస్సీ. మాలలో మా దేవుడు నమ్మగలరా బ్రో? నేను కూడా ఎస్సీనే మాలలో. కానీ చేస్తే అది ప్రయోజనం లేదు. గుర్తుకెళ్ళే దగ్గరనే కదా, మీకు వెళ్ళొచ్చు కదా. నన్ను ఎత్తుకొని నన్ను అంటే నువ్వు నాతో పాటు రా అంటుంది. ఒకసారి నువ్వు చెప్పు బ్రో, ఒకసారి నీ మాట అన్నదేమో. నువ్వు తప్పు చేసి మళ్ళీ చెప్పు, వింటుంది. చెప్పు. అట్లా చేసుకోవద్దు కదా. అదే చెప్పు ఆమెకి ఒక మాట నీ ద్వారా. ఏమని చెప్పాలి? ఈ నన్ను వదిలేసి వెళ్ళిపో అని ఏదో మంచి మాట చెప్పు. వీళ్ళని వదిలేసి వెళ్ళిపో అని చెప్పాలి. ఇతన్ని వదిలేసి వెళ్ళిపోమ్మా. అదే ఇప్పుడు ఆమె ఏదో నన్ను వదిలేసి పోతే అదే నాకు చాలు అని చెప్పేసి బెర్రుగా చూస్తుంది నన్ను. అంటే నీకు కనిపిస్తుంది. ఎన్ని ఇయర్స్ లవ్? 3 years. ఇక్కడ ఎవరు చెప్పినారు ఇంత దూరం రామని? అదే నందికొట్కూరుకి మధ్యలో అని చెప్పినారు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినావంటే ఇడిపి బ్రో మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఆ డోర్ లాక్ తీసి చెప్తా. ఆ చేతితోని ఫస్ట్ డోర్ లాక్ తీసి వదిలిపో అని చెప్పు. వదిలిపో. లోగురు పేషెంట్ స్లోగురు తెచ్చినాను. ఆ డోర్ లాక్ ది ఒకసారి మామూలుగా పెట్టు. మామూలుగా డోర్ లాక్ ది. పోదాము. నాకు ఒకరు తోడు ఉండడమే మంచిది బ్రో. ఉంటదిలే మామూలుగా డోర్ లాక్ ది అంటే మామూలుగా హైట్ గాలు రాని. ఉంటదిలే మామూలుగా డోర్ లాక్ ది అంటే మామూలుగా హైట్ గాలు రాని. పెద్ద ప్లానింగే. ఏడు గాలి వస్తుంది అని చెప్పేసి నా చెయ్యి పట్టుకో. ప్రార్థన పాటలు పడుతుంది. వద్దులే మళ్ళా అది ఇరిటేషన్ అవుతుంది. స్టాప్ చేసుకో. సైడ్ స్టాప్. ఓయిచాను బ్రో. సర్లే సైడ్ స్టాప్ చేసి చెప్తా. సైడ్ స్టీరింగ్ ముందరకు పోతుంది. సైడ్ స్టాప్ చేసి చెప్తా. స్టాప్. ఏంటి మమ్మీ ఎవడీడు? పరలోకం అన్నాడు మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరును గాక.
డోర్ లాక్ తీ చెప్తా. ఒకసారి దిగుదాం, డోర్ లాక్ తీయండి. సిల్వ గుర్తు వేసినాను. డోర్ లాక్ వెళ్ళిపో. గట్టి నొక్కుతుంది. ఫస్ట్ ఒక 1 నిమిషం దిగుదాం, ఇద్దరం దిగుదాం, బాగా ఫ్రీగా గాలికి. డోర్ లాక్ తీసి చెప్పేస్తాం. ఏం కాదు, డోర్ లాక్ తీసి ఫస్ట్ చెప్తా. డోర్ లాక్ ది బ్రో. నేను గాలి ప్రాంతం తీసుకెళ్తా. గాలి ప్రాంతం తీసుకెళ్తా. డోర్ లాగి ఒక నిమిషం కిందికి వచ్చి. ఏం కాదు, కిందికి వచ్చి 1 మినిట్ నేను ప్రార్థన చేస్తా నీకు. నేను ప్రార్థన చేస్తా. ఒక మనిషికి ఫోన్ చేస్తా. ఒక్క నిమిషం, 1 మినిట్ ప్రార్థన చేస్తా. అదే నువ్వు డూబా ఒక నిమిషం అట్లానా? దిగితే బాగా కంఫర్టబుల్ గా ఉంటదని నేను ఫోన్ చేసి అట్లా చేద్దాం. అదేం సార్ కాన్సెప్ట్. గుర్తు తెలియని బండ్లలో ఎక్కకూడదు, జాగ్రత్తగా ఉండాలి, టాక్సీ బస్సులోనే పోవాలి. ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేను మెసేజ్ ఇస్తుంటాను అన్నమాట. అంటే మనకెళ్ళి ఇట్లా అటాటివే ఏమి ఉండవు. ఇది మనం మా చేసేదంతా రికార్డ్ అవుతుంది. నాది యూట్యూబ్ లో ఛానల్ ఉంది, ఆర్ఎస్డి ప్రాంక్ అని చెప్పేసి. అన్నోన్ వెహికల్స్ ఎక్కకూడదు అని చెప్పేసి నేను మెసేజ్ ఇస్తుంటాను అనమాట. నువ్వు డోర్ ఓపెన్ చేసుకోలేవు అనుకునే నేను పడిపోయినది. నాకు తెలియదు, నేను నిజం అనుకుని ఎవరికైనా ఫోన్ చేద్దామని చూస్తున్నా. అంటే ఫ్రీగా గాలికి కొంచెం ఎండకుంటే ఎవరికైనా ఫోన్ ఏమనిపించింది బ్రో? నేను మామూలుగా డిప్రెషన్ లో చెప్తాను. నిజమే అనుకున్నావు మొత్తానికి అయితే. నాకు తెలుసు ఫోన్ చేద్దాం మొత్తం నమ్మేసినావు. ఓకే, నువ్వు కూడా చెప్పు ఒక మాట. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. ఒకవేళ ఇప్పుడు ఇదైతే చేసినాలే, ఇంజక్షన్ వేస్తాను కిడ్నీ కావాలంటే అంటే అవతల భాష ఒప్పుకోవడం బట్టి ఒప్పుకునేది ఉండదు ఇట్లాంటివి చూపించిన తర్వాత. కొందరు అందరు అట్నే. నేనేమనుకుంటా అంటే ఇట్లా ప్రేమగిరి దగ్గర అట్లా పోయి అట్లా చేద్దాం అట్లా ఆ ఉద్దేశంతో ఉంటాను. చెప్పేసి గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి. టాక్సీ బస్సు ఆటోలోనే వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది ఒక చిన్న గిఫ్ట్ బ్రో, వీళ్ళ తరపు నుంచి పంపిస్తుంటారు అనమాట. సో ఒక చిన్న గిఫ్ట్ పెట్టేసుకో. బాయ్ చెప్పి సెల్ఫీ ఉండాలి కదా బ్రో. నా ఛానల్ ఒకసారి చూస్తావా? యూట్యూబ్ మన వీడియో వస్తుంది చూడు. ఓకేనా? ఒక్క నిమిషం. నాకు నువ్వు అట్లా అనేసరికి నాకు చేతులు నిజం అనుకుంటే నేనేం చేయలేదు. ఒక్కరని ఒక్కరున్నా ఇద్దరున్నా నేను ఎంతవరకు హ్యాండిల్ చేసుకుంటావు అంతవరకే చేసేది. ఎత్తుకొని పోలేవు. అవును, లైక్ కొట్టు. ఏం పేరు నీ పేరు? ఆరిఫ్. నేను నిజంగా నమ్మినదు ఇప్పుడు. నువ్వు ఆ కథ అట్లా ఆలోచించుకొని వచ్చినావా? మామూలుగా ఇట్లా మెసేజ్ ఉంటాయి అన్నమాట. ఓకే బ్రో, వద్దులే బ్రో, నేను గిఫ్ట్ ఇస్తే బాయ్ చెప్పేసి బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వరకు లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.